చూడండి. నా ఫ్రెండ్స్ జోలికి వస్తే ఏమవుతుందో తెలిసేలా రివ్యూలోకి వెళ్లే ముందు ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఒక డికేడ్ బ్యాక్ ఈ తమిళ సినిమాలో ప్రెజెంట్ వస్తున్న సీరియస్ అండ్ డ్రామా బేస్డ్ ఫిలిమ్స్ ఏం లేకుండా కామెడీ, కమర్షియల్, లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ దండయాత్ర చేస్తున్న టైం అది. అండ్ అట్ ద సేమ్ టైం సంతానం పీక్లో ఉన్న పీరియడ్ కూడా అదే. లైక్ ఓకే ఓకే, శకుని, సింగం 2, రాజారాణి. సో ఈ పర్టికులర్ మూవీస్లో సంతానం కామెడీ అండ్ టైమింగ్ గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. సో ఇలాంటి టైంలో సుందర్ సి, విశాల్ అండ్ సంతానాన్ని మెయిన్ రోల్స్లో పెట్టుకొని తీసిన మూవీనే మదగజ రాజా, షార్ట్ ఫామ్లో ఎంజీఆర్. ఈ మూవీ 2012లో అనౌన్స్ అయింది. 2013లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని 2014 పొంగల్ రావాల్సిన మూవీ ఇది. ఇనిషియల్గా టైటిల్ కాంట్రవర్సీస్ వల్ల డిలే అయింది మూవీ. ఆబ్వియస్లీ కదా, ఎంజీఆర్ అనగానే మన సంఘాలు సైలెంట్ ఉండవుగా ఇంకా. సో అలా మొదలైన డిలే అది అలా 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 ఇంక్రీజ్ అవుతూ ఫినాన్షియల్ ఇష్యూస్లో పడింది. సో అందువల్ల ఆల్మోస్ట్ ఒక 12 years డిలే అయిపోయింది మూవీ. సో అండ్ ఫైనలీ January 2025 పొంగల్కి తమిళ్లో రిలీజ్ అయింది మూవీ. అండ్ గెస్ వాట్, ఇన్ని రోజుల తర్వాత వచ్చిన మూవీ 50 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ద టీమ్. తెలుగులో కాస్త డిలే రిలీజ్ ఉంది, 31st January రిలీజ్ అవుతుంది మూవీ. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ 3 movies రిలీజెస్ ఉన్నాయి తెలుగులో పొంగల్కి, అందువల్ల లేట్ అయింది. 12 years ఒక మూవీని బ్యాక్ చేయడం అంటే చాలా పేషెన్స్ అండ్ కమిట్మెంట్ ఉండాలి ప్రోడక్ట్ మీద. విశాల్ అండ్ సుందర్ సి ఈ విషయంలో చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. అండ్ ఈ మూవీ నుండి నాకు ఇంకొక విషయం అర్థమైంది ఏంటంటే, ఈవెన్ ఇఫ్ ఏ మూవీ ఈస్ గెటింగ్ డిలేడ్ మల్టిపుల్ టైమ్స్, బట్ వన్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్ అండ్ ఇఫ్ ద కంటెంట్ ఈస్ గుడ్, ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్. అదే జరిగింది ఈ మూవీతోనే. సో ఈ మూవీలో హీరోయిన్స్గా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ విలన్ రోల్లో సోను సూద్ చేశారు. మ్యూజిక్ బై విజయ్ ఆంటోనీ. ఇప్పుడు ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. విశాల్ వాళ్ళ ఫ్రెండ్స్తోని రీయూనియన్ అవుతాడు ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడం కోసం. సో ఆ ఈవెంట్ భాగంలో తను తెలుసుకునేది ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్కి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో అవి సోను సూద్ వల్ల వస్తాయి. సో అవి ఏ ఇష్యూస్ అండ్ సోను సూద్ ఎందుకు వీళ్ళ ఫ్రెండ్స్ వెనకబడుతున్నాడు, అవి తెలుసుకొని సాల్వ్ చేయడమే సినిమా ప్లాట్. సో దీనికి మించి స్టోరీలో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. చాలా ఫ్లాట్ స్క్రీన్ ప్లే, అన్నెసెసరీ సాంగ్స్, బీజిఎం కూడా పెద్దగా లేదు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశాల్ ఓకే ఫైన్. యాజ్ యూజువల్గా సంతానమే సినిమాని కొద్దిగా నడిపించడం అనిపించింది. ఎందుకంటే పీక్ టైంలో ఉన్నప్పుడు తన కామెడీని ఎలా ఎంజాయ్ చేసామో, సో ఈ మూవీలో కూడా సో అదే డబ్బింగ్ ఉండడం వల్ల కొన్ని మూమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు అనే రేంజ్లో ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ చాలా డ్రాగ్ అయిపోయింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో మనోబాల గారి ట్రాక్ ఏదైతే ఉందో కొద్దిగా వర్కౌట్ అయింది ఆ ట్రాక్. మిగతా అంతా అసలు ఏమి అనిపించలేదు నాకైతే. అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే అంజలి కానీ వరలక్ష్మి శరత్ కుమార్ కానీ జస్ట్ గ్లామర్ కోషెంట్ కోసమే వాళ్ళని పెట్టుకుంటారు. ఎవరికి ఎఫెక్టివ్ రోల్స్ కానీ లేవు, ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్లు కూడా ఉండవు వాళ్ళ దగ్గర నుండి. మూవీ చూస్తున్నంత సేపు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక 10 years బ్యాక్ ఓకే ఇలాంటి మూవీస్ చూసేవాళ్ళమా అనిపించింది. ఎందుకంటే ప్రజెంట్ మనకి కంటెంట్ అనేది ఎలా డెవలప్ అయిందో కంపారిజన్ చేయడానికి ఈ మూవీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా అవుట్డేటెడ్ అనిపిస్తుంది. అన్ని పాయింట్స్ కవర్ చేసా. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నా. అది గైస్ ఇవాళ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.